రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి నన్నెక్కించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి నన్నెక్కించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ యేసయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ యేసయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్తా నీవేగా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్తా నీవేగా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నీవు మించిన దేవుడే
యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. ప్రాణములైనా పడిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారిన అవకాశం చేజారిన కన్నీలే ప్రాణములైనా పడిన దుఃఖ బాధలైనా స్థితిగతులే అవకాశం చేజారిన మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఆస్తులన్నీ కోల్పోయినా, కన్నవారి కనుమరుగైనా, ఊపిరే బరువైనా, గుండెలే పగిలినా. ఆస్తులన్నీ కోల్పోయినా, కన్నవారి కనుమరుగైనా, ఊపిరే బరువైనా, గుండెలే పగిలినా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆయన నామమునకే స్తుతి కలుగుగాక. ఆయన నామమునకే స్తుతి కలుగుగాక. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. నీవు నాకుండగా ఏమీ నాకక్కరలేదు. నీవు నాకుండగా ఏమీ నాకక్కరలేదు. నీవు నాకుండగా ఏమీ నాకక్కరలేదు. నీవు నాకుండగా ఏమీ నాకక్కరలేదు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. వచ్చిన బిడ్డలందరికీ వందనాలు తెలియస్తున్నాం. 130వ కీర్తన బైబిల్ ఉన్న వారు అందరూ తీసుకున్నాను ప్రార్థన. యెహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవియొగ్గి నా అర్థధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు
భయభక్తులు నిలుపునట్లు నీ యందు క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొనిచున్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుకుని కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. చదువుబడ్డ వాక్యాన్ని బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాను. ఆమేన్. మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, స్తోత్రం ప్రేమ యేసయ్య ప్రేమ. ఎవ్వరు మౌనం ఉండదు, చప్పట్లు కొడుతూ మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. తల్లి మరచిన నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లోనే దాచుకున్న ప్రేమ. మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన అరచేతుల్లో కాచుకున్న ప్రేమ. పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన చేతుల్లో కాచుకున్న ప్రేమ. మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది. అయితే 130వ కీర్తన యాత్ర కీర్తన అనమాట. సాంగ్ ఆఫ్ ఎసెన్స్ అంటాము.
ఎసెంట్ అంటే ఇప్పుడు యెరూషలేము పర్వతం అనేది ఎత్తైన స్థలంలో ఉంటుంది. సో ఎత్తైన స్థలం మీదకి వెళ్తున్నప్పుడు వీళ్ళు ఈ యాత్ర ప్రయాణంలో పాడుకున్న కీర్తన అనమాట. 8 వచనాలు ఉన్నాయి. మెయిన్గా 2 విషయాలు మనం చూస్తామన్నమాట. ఒకటి కన్ఫెషన్ ఆఫ్ సిన్, అంటే మన పాపాలని ఒప్పుకోవడము. రెండోది ఫర్గివ్నెస్, ఆయన క్షమాపణ ఏ విధంగా ఉంది అనేది కనపరుస్తుంది అన్నమాట. మొదటి వచనం చదువుకుందాము. యెహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొర్రపెట్టుచున్నాను. చాలండి. అగాధ స్థలములు అంటే లోతైన స్థలములు. అంటే ఇప్పుడు ఈ కీర్తనకారుడు ఫిజికల్గా ఎక్కడైనా లోతైన స్థలంలో నుండి మొరపెడుతున్నాడా? అంటే శారీరకంగా వెళ్ళి ఎక్కడ లోతైన స్థలం నుండి మొరపెడుతున్నాడా? ఇట్స్ సంథింగ్ రిలేటెడ్ టు ఎమోషనల్ అండ్ మెంటల్ థింగ్. అంటే మానసికంగా ఆయన అగాధ స్థలంలో నుండి మొరపెడుతున్నాడంట. అంటే మనం మానసికంగా మనకి చాలా ఎమోషన్స్ ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, స్ట్రెస్ ఉంటుంది, కన్ఫ్యూజన్, పెయిన్ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ కీర్తనకారుడు అనుభూతి చెందే ఆ పెయిన్ ఏంటంటే పాపాన్ని ఒప్పుకోవడము, తన పాపాన్ని తను గ్రహించి ఒప్పుకోవడం, దేవుని యందు మొరపెడుతున్నాడు అనమాట. 2వ వచనం చూద్దాము. ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము. అంటే ఇప్పుడు ఇక్కడ ఈయన దోషాలను ఒప్పుకున్నాడు, దోషిని అని డిక్లేర్ చేస్తున్నాడు. సో సెకండ్లో ఏముంది? నా ప్రార్థన ఆలకింపుము దేవా, నాకు నా ఆర్తధ్వని వినుము. ఇంగ్లీష్లో క్రైయింగ్ అవుట్ ఫర్ మర్సీ అని ఉంటుంది. మర్సీ అంటే నేను ఏదైతే పాపాలు చేశానో ప్రతిఫలం ఏమై ఉందో అది నాకు కలగకుండాన్నట్లు నీవు నా మీద దయ చూపుము దేవా అని మొరపెడుతున్నాడు. ఎక్కడి నుంచి? అగాధ స్థలంలో నుంచి ఆయన మొరపెడుతున్నాడు. అంటే ఆయన దోషాన్ని, తన తప్పుల్ని ఒప్పుకుంటున్నాడని ఇక్కడ మనకి తెలియజేస్తుంది. 3వ వచనము. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అంటే ఇప్పుడు దేవుడు మన పాపాలన్నింటినీ ఒక రికార్డ్, జాబితా ఇప్పుడు రికార్డ్ చేసాడు అనుకోండి. మనం చేసిన ప్రతి పాపాన్ని ఎవరైనా ఆయన ముందు నిలవగలమా? కనీసం మొహం చూసి దేవా అని మాట్లాడగలమా? మన పాపాలన్నింటినీ మర్చిపోయే దేవుడు అంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం చూద్దాము. 8వ అధ్యాయము 12వ వచనం చూద్దాము. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడూను జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. మన పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటాడా? నా మట్టుకు నేనే ఆయనకి మర్చిపోవడానికి ఎన్నో విషయాలు నేను చేశాను. అంటే ఒక్కొక్కరిగా వ్యక్తిగతంగా చూసుకుంటే ఎన్నో విషయాలు ఆయన మర్చిపోయడానికి మనమే రీజన్ ఇచ్చాము. అంటే ఆయనకి ఏమైనా మతిమరుపు అండి? దేవునికి మతిమరుపు ఉంటుందా? ఆయన మర్చిపోవడానికి హీ చోస్ టు ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ ఫర్గివ్ us కదా. ఆయనంతటే ఆయన మర్చిపోదాము మనం అడుగుతున్నాము కాబట్టి మర్చిపోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హీ నెవర్ రిమెంబర్ అవర్ సిన్స్ అన్నమాట. 4వ వచనం చూద్దాము. ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఇక్కడ 2 విషయాలు చూస్తాము. భయభక్తులు, క్షమాపణ గురించి ముందు చూద్దాము. ఆయన క్షమించే దేవుడు కదండి, క్షమించే దేవుడు. మనం ఎన్నిసార్లు తప్పులు చేసినా, ఎన్నిసార్లు పాపాలు చేసినా, తప్పుకి పాపానికి డిఫరెన్స్ ఏంటి? తప్పుకి పాపానికి డిఫరెన్స్, నా డిఫరెన్స్ చెప్తాను. తప్పు అంటే తెలియక చేశాము, పాపం అంటే తెలుసు, తప్పని తెలిసి కూడా మనం చేయడము. తప్పుకి పాపాలు, ఎన్ని తప్పులైనా ఎన్ని పాపాలైనా ఆయన మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు? మనం మొరపెట్టాలి, క్షమాపణ కోరాలన్నమాట. అయితే ప్రతిసారి మనకి శత్రువు అనేవాడు ఉంటాడు, ఎప్పుడు పోక్ చేస్తూ ఉంటాడు. నువ్వు ఈ తప్పు చేశావు,
దేవునితో నువ్వు మళ్ళీ మాట్లాడగలవా? దేవునితో ఉన్న ఆ రిలేషన్షిప్ మళ్ళీ నీకు అంటే బ్యాక్ వస్తుందా? నీకు నువ్వు ఏ మొహం పెట్టుకొని దేవుడితో మాట్లాడతావు? ఇంత పాపం చేసావు, ఇంత తప్పు చేసావు అని ఎప్పుడు మనకి ఇప్పుడు థాట్ వస్తూ ఉంటుంది. అది ఎవరి వలన వస్తుంది? శత్రువు వలన. కానీ దేవుడు అనేవాడు నమ్మదగిన వాడు. క్షమిస్తానన్నప్పుడు క్షమిస్తాడు. నీ పాపాన్ని నేను గుర్తుపెట్టుకోను అని అన్నప్పుడు గుర్తుపెట్టుకోడు. అయితే ఇక్కడ అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. క్షమాపణ దొరికిన తర్వాత మనం ఎలా ఉండాలంట? భయభక్తులు కలిగి. ఏదో దొరికేసింది మనం ఎన్నిసార్లు అడిగినా క్షమించే దేవుడు అని మనం గ్రాంటెడ్గా తీసుకోకూడదు. ఒక యాటిట్యూడ్ మెయింటైన్ చేయకూడదు. అంటే జెన్యూన్గా అది క్షమాపణని మనము ఒప్పుకొని దేవా నన్ను క్షమించినందుకు వందనాలను తెలియజేస్తూ భయభక్తులు కలిగి మనము జీవించాలంట. అంటే ఒక యాటిట్యూడ్ మెయింటైన్ చేయొద్దు అంటాము. ఒక వాక్యం ఉంది కదా, కుక్క తన వాంతికి తిరిగినట్టు, పంది బురదలోకి వెళ్ళినట్టు మన పాపంలో చుట్టూ అంటే వెనక్కి మనము వెళ్ళకూడదు. ఎప్పుడైనా మనము ప్రార్థన ఫర్గివ్నెస్ కోసం అడిగినప్పుడు, క్షమాపణ కోసం అడిగినప్పుడు రిసీవింగ్ ఎండ్లో మనం ఉండాలి. అంటే పొందుతున్నాము అని, క్షమాపణ పొందుతున్నామని నమ్మాలి కదా. నమ్మితేనే మనకు అది నెరవేర్పు అవుతుంది అన్నమాట. ఇర్మియా 31:34 ఇందులో సేమ్ వాక్యం మళ్ళీ రిపీట్ చేసి ఉన్నారు. ముప్పై 31:34 నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడును యెహోవాను గూర్చి బోధనందుదుము అని తమ పొరుగు వారికి తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇకనెన్నడును జ్ఞాపకము చేసుకొన గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్నెరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. నేను వారి దోషములను క్షమిస్తాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు, దోషములను క్షమిస్తాడు. కానీ ఎప్పుడు క్షమిస్తాడు? మనం మొర్ర పెట్టినప్పుడు మన దోషాన్ని క్షమించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కానీ ఆయన క్షమాపణ పొందడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేమా అనేది మనము ఈరోజు చూసుకుందాము. అయితే 5వ మాట చూద్దాం. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొనిచున్నాను. కనిపెట్టుకోవడం అంటే వెయిట్ చేయడము. అందరికి తెలిసిన సబ్జెక్ట్, వెయిట్ చేయడము. అయితే దేని గురించి వెయిట్ చేస్తున్నాము? నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను ఒప్పుకుంటున్నాను, క్షమాపణ కోసం నేను మొరపెడుతున్నాను. ఆయన క్షమిస్తాడు కదా. ఆ క్షమాపణ పొందడానికి నేను కనిపెట్టుకొనిచున్నాను. నేను వెయిట్ చేస్తున్నాను. దేవా నన్ను క్షమించు అని నేను అడిగినప్పుడు అది పొందుకోవడానికి అనమాట నేను వెయిట్ చేస్తున్నాను. అయితే ఇక్కడ ఈ కీర్తనకారుడి విషయంలో ఏంటి? ఆయన పాపం చేశాడు, ఆయన అగాధ స్థలంలో నుంచి ఆయన మొరపెట్టుకున్నాడు, ఆయన వేచి ఉంటున్నాడు అన్నమాట. అదే కనిపెట్టుకొని ఉంటున్నాడు. అయితే ఇప్పుడు మనం దేవుని ప్రామిసెస్, వాగ్దానాల మీద నమ్ముతున్నామంటే వాగ్దానాల మీద నమ్మకం ఉందా, దేవుని మీద నమ్మకం ఉందా? వాగ్దానం ఇచ్చిన దేవుని మీద నమ్ముతున్నాము. యాకోబంకులు ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు. ఇప్పుడు రాజు రాజ్యంలో మీకు ఏమేమి కావాలో అవన్నీ తీసుకెళ్ళండి అని అన్నప్పుడు అందరూ ఏమేమి కావాలో తీసుకెళ్లారు, కానీ ఒకడు వచ్చి రాజునే తీసుకెళ్ళాడు. ఎందుకు? రాజు నా ఇంట్లో ఉంటే రాజ్యం మొత్తం నా ఇంట్లో వస్తుంది కదా. నీళ్ళ కోసం మనం వెతకూడదంట, బావి కోసం వెతకాలంట. సో ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని చున్నాను. 6వ వచనము, కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా
నా ప్రాణము కనిపెట్టుచున్నది. కావలి వారు అంటే వాచ్మెన్ అనుకోండి, వాళ్ళకి ఇప్పుడు నైట్ అంతా ఉన్నారు, పొద్దున్న తెల్లారుతుందని వాళ్ళకి తెలుసా, లేకపోతే తెల్లారుతుందో లేదో అన్న డైలమాలో ఉంటారా? ఖచ్చితంగా తెలుసు వాళ్ళకి తెల్లారుతుందని. అలాగే ఖచ్చితంగా మనం నమ్మాలి జరుగుతుంది అని. జరుగుతుందో లేదో అని కాదు, ఆయనతో పోల్చుకుంటున్నాడు ఈ కీర్తనకారుడు. అంటే ఈయనకి అంత విశ్వాసం ఉంది, జరుగుతుంది. కరెక్ట్గా ఎప్పుడు జరుగుతుందో తెలియదు మనకి, కానీ డెఫినెట్గా అది అనేది మనకి జరుగుతుంది. 7వ వచనము, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇక్కడ ఇశ్రాయేలు వాళ్ళకి చెప్తున్నాడు, ఇప్పటిదాకా ప్రైవేట్గా జరిగింది, అంటే పర్సనల్గా జరిగింది, ఇప్పుడు సడన్గా పబ్లిక్గా అంటే ఇశ్రాయేల్ అందరికీ చెప్తున్నాడు. ఏంటి, ఇప్పుడు ఈయనంతా ఎక్స్పీరియన్స్ అయ్యాడు కదా, అనుభూతి చెందాడు కదా, దేవుని క్షమాపణ ఎలా ఉంటుంది, దేవుడు క్షమిస్తే ఎలా ఉంటుంది, ఎలా మొరపెట్టాలి, ఇవన్నీ ఈయన పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఇప్పుడు ఇశ్రాయేల్ వాళ్ళు అందరితో చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు పైన వెయిట్ చేశాడు కదా, అంటే ఆయనకు ఒక ఈగర్నెస్తో ఆయన వెయిట్ చేసినప్పుడు ఆయనకి జరిగింది కాబట్టి అందరికీ చెప్తున్నాడు. అంటే మనం ఎలా చెప్పాలి? మనం చెప్తే ఎవరైనా వింటారా? నార్మల్గా చెప్పేస్తే ఎవరైనా వింటారా? మనకు నిజంగా జరిగిన సాక్ష్యాల రూపాల్లో వాక్యాన్ని చూపిస్తూ ఇతరులకి మనము దేవుని కార్యాలు ఎలా ఉంటాయో అవి మనం చెప్పాలి. వినటం వలన విశ్వాసం కలగదు. సో మనం చెప్పేవారమే మనం ఎప్పుడు ఉండాలన్నమాట. అయితే ఇక్కడ ఈయన ఎవరి మీద ఆశ పెట్టుకోమన్నారు? యెహోవా మీద. అంటే యెహోవా నుండి వచ్చే బహుమానాల మీద కాదు, డైరెక్ట్గా యెహోవా మీద విశ్వాసం పెట్టుకోవాలంట. దేవుడు మనకి ఇప్పుడు దయ చూపిస్తాడు, కృప చూపిస్తాడు, ప్రేమిస్తాడు, క్షమిస్తాడు, అన్నీ చేస్తాడు. వాటన్నిటి మీద కాదు, అవన్నీ ఇచ్చువాడి మీద, యెహోవా మీద మనము ఆశ పెట్టుకొని ఉండాలంట. 8వ వచనము, ఇశ్రాయేలీయులు దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును, రిడెంప్షన్ అన్నమాట. సో ఇక్కడ ఈయన డెమాన్స్ట్రేట్ చేస్తున్నాడు, దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని క్షమిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో, ఆ అనుభూతి ఎంత అద్భుతంగా ఉంటుందో అని ఇశ్రాయేల్ వాళ్ళందరికీ ఒక హామీ ఇస్తున్నాడు అనమాట. మొదటి యోహాను 1:9 చూద్దాము. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఫస్ట్ మనం పాపాలని ఒప్పుకోవాలి. పాపాలని ఒప్పుకుని ఒక చిన్న ఫార్ములా లాగా చెప్తాను, సూత్రం లాగా చెప్తాను. ముందు మనం పాపాలన్నింటినీ ఒప్పుకోవాలి, క్షమాపణ కొరకు అడగాలి, అడిగితే క్షమిస్తాడు అని నమ్మి వెయిట్ చేయాలన్నమాట. వేచి ఉండి పొందుకున్నామని నమ్మిన తర్వాత, ఇప్పుడు పొందుకున్నామని మనకి ఎలా తెలుస్తుంది? చాలా మందికి తెలియకపోవచ్చు, ఎవరికి తెలియదు. సో ఏం చేస్తాం? మెయిన్గా మనము వాక్యం, ఇది సజీవమైనది, జీవం గలది, ప్రెజెంట్ యాక్టివ్గా ఉంది. ఇది ఎప్పుడో పాతకాలపు నాటిది కాదు, ఇప్పటికీ ఇది యాక్టివ్గా ఉంది, స్టిల్ ఇప్పటికీ ఉంది. కాబట్టి దేవుడు మనతో ఇది వాడుకొని ఎలాగైనా మాట్లాడతాడు. సో దీని ద్వారా మనం ధ్యానం చేయాలన్నమాట. వాక్యాన్ని ఎంత ధ్యానం చేస్తే మన పాపాలకి క్షమాపణ కలిగిందా లేదా ఆటోమేటిక్గా మనకి తెలిసిపోతుంది. సో క్షమాపణ కలిగిన తర్వాత ఏం చేయాలి? మనము వందనాలు చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయనకి భయభక్తులుగా నిలిచి ఉండాలంట. చిన్న ఫార్ములా ఏంటి? పాపాన్ని ఒప్పుకోవాలి, క్షమాపణ కోరాలి, వేచి ఉండాలి, క్షమాపణ పొందాము అని విశ్వసించి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి భయభక్తులు కలిగి ఉండాలంట. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించింది.
నజరేతువాడా యూదుల రాజా ఇమ్మానుయేల్ ప్రభునికి స్తోత్రం. అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబు దేవా నీకు స్తోత్రం. నజరేతువాడా యూదుల రాజా ఇమ్మానుయేల్ ప్రభునికి స్తోత్రం. అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబు దేవా నీకు స్తోత్రం. పాపము చేసిన నరునికి రక్షణ కోసం పరమును వీడి మరియ తనయుడుగా పశువుల పాకలు బాలుడు యేసుగా పూటి సిలువను భుజమున మోసి మరణముపై విజయము ప్రకటించి యేసుని ప్రేమ యేసుని కరుణ యేసుని త్యాగం యేసుని మహిమ నీకే 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 చెల్లును. హల్లెలూయా 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 యూదుల రాజా ఇమ్మానుయేల్ ప్రభునికి స్తోత్రం. అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబు దేవా నీకు స్తోత్రం. ఎన్నో సూచక క్రియలు మాకై చేసి శిష్యులను పిలచి సర్వ సత్యములు నడువకని ఆత్మ మాపై పంపి రెండో రాకలు పంపిన వారల వెచ్చబడి ఆకర్షణలో యేసుని ప్రేమ యేసుని కరుణ యేసుని త్యాగం యేసుని మహిమ నీకే 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 చెల్లును. హల్లెలూయా 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 హల్లెలూయా. నజరేతువాడా యూదుల రాజా ఇమ్మానుయేల్ ప్రభునికి స్తోత్రం. అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబు దేవా నీకు స్తోత్రం. నజరేతువాడా యూదుల రాజా ఇమ్మానుయేల్ ప్రభునికి స్తోత్రం. అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబు దేవా నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా
మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా నుండి మత్తులము కాక యుందము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణయను శిరస్నానమును ధరించుకుందాము. చాలా దేవుని నామానికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వేలాది వేల వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఏ అర్హత యోగ్యత లేని ప్రభా నా మా జీవితాలు ప్రభా నీ పరిశుద్ధ సన్నిధానంలో ప్రభా ప్రవేశించగల కృప మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు రాజా. ప్రభా ఆది నుండి ఇప్పటి వరకు ప్రభా నీ సన్నిధి ప్రభా మా మధ్య మీరు ఉంచినందుకు నీకు వందనాలు రాజా. ప్రభా ఈ ప్రభా ముగింపు వాక్యం రాజా మాతో ఉండండి. నీ ఆత్మతో ప్రభా మమ్మల్ని అభిషేకించే అర్హత నాకు లేదు ప్రభా. నీ రక్తంలో ప్రభా నన్ను పరిశుద్ధపరచండి, కడగండి ప్రభా. నా నాలుకని నీ అగ్నితో కాల్చండి. నీ మాటలే ప్రభా తండ్రి ప్రభా తండ్రి మీరు తండ్రి ప్రతి ఒక్కరి హృదయంలో ప్రభా నీ మాటలు ప్రభా తండ్రి స్పందించబడులాగిన రాజా. మా హృదయాలు మా జీవితాలు ప్రభా తండ్రి నీ రాకడ కొరకు సిద్ధపరచుకునేలాగిన ప్రభా సహాయం చేయగలరని అడుగుతూ యేసు ప్రభు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని నామానికి వందనాలు. మొదటి దశలోనికలకు 5వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. దేవుని వాక్యంలో మనం చూస్తే మీరందరూ ఎట్లా మనం అందరము వెలుగు సంబంధులని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఎఫెసులో మనము పోయిన వారంలో మనము ఎగ్జామ్ రాసినప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది కదా, పూర్వము మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారని ఒక క్వశ్చన్ వేస్తాం. అంటే పూర్వం మనం ఎలా ఉన్నాము, చీకటి అయి ఉన్నాము. ఇప్పుడైతే ప్రభువునందు మనం ఎలా ఉన్నాము, వెలుగై ఉన్నాము. ఎవరి యందు, యేసు ప్రభువారి యందు మనము వెలిగించబడ్డాం. పూర్వం మనము పాపపు జీవితంలో మన జీవితము చీకటి అయి ఉన్నది, అంధకారమై ఉన్నది. అంధకార క్రియల్లో మనము పాల్గొంది మన పాపముతో చీకటి అయి ఉన్న జీవితాన్ని దేవుడు ప్రభువునందు యేసుక్రీస్తు ప్రభువారి యందు ఆయన రక్తము వల్ల మనల్ని వెలుగు సంబంధులుగా ఆయన మార్చారు. అందుకే మీరందరూ వెలుగు సంబంధులు. మనం ఎవరు, వెలుగు. మనం మర్చిపోకూడదు. మనం రక్షణ పొంది మనం యేసు ప్రభువారి రక్తంలో కడగబడిన తర్వాత మనం చీకటి సంబంధులు మనం ఎవరు, వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కామని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందుము. ఇతరుల వలె నిద్రపోక అంటే మనమందరం రాత్రిలో మనము సహజంగా మనము 6 అవర్స్ అయినా 7 అవర్స్ అయినా మనము సహజంగా మానవ జీవితం మనం నిద్రపోయే సమయం. కానీ ఇతరుల వల్లే మనం నిద్ర పోకుండా అంటే బైబిల్ ప్రకారం మనం చూస్తే ఆత్మీయంగా మనము నిద్రపోకూడదని దేవుని ఆత్మీయంగా మనం మెలకువ కలిగి ఉండాలని దేవుని వాక్యంలో మనము చూస్తే ఇతరుల వలె అంటే అన్యుల వలె అజ్ఞానుల వలె మనం ఉండకూడదని దేవుని వాక్యంలో మనం వాళ్ళకి దేవుని రాకడ సమీపంగా ఉందని కానీ వాళ్ళు ఎరగరు. కానీ మనకు తెలుసు దేవుని రాకడ సమీపంగా ఉన్నది. మనము వెలుగు సంబంధులు. అందుకే మీరు పూర్వము మీరు చీకటిగా ఉన్నారు, ఇప్పుడు మీరు వెలుగుగా ఉన్నారు. కాబట్టి మనము రాత్రి వారము కాము, ఇంకొకటి చీకటి వారము కాము. ఇక పాపంతో మనకు సంబంధము లేదు, చీకటి క్రియలతో మనకు పాలు పంపులు లేవు కనుక మనం మనము ప్రభువునందు వెలిగింపబడిన వారం కనుక వెలుగు సంబంధాలు కనుక మనం ఇతరుల వల్ల ఎలా ఉండాలి, నిద్రపోకూడదంట. అంటే ఆత్మీయ జీవితంలో నిద్రపోకూడదని దేవుని వాక్యంలో మనం చూస్తాం. మనల్ని మనం ప్రభు బల్లలో మనం సమీపించినప్పుడు ఒక మాట అంటారు కదా, మనల్ని మనమే పరీక్షించుకుంటే విమర్శించుకునే ఎడల మనము
తీర్పు పొందక. అందుకే మనం ప్రతిరోజు మన ఆత్మీయ జీవితాన్ని మనము పరీక్షించుకోవాలి. ఈరోజు నేను ఆత్మీయ జీవితంలో ఎంత ఎదిగాను, ఎలా ఉన్నాను, ఒకవేళ నేను రక్షణ పొందే ముందున్న జీవితం ఎలా, ఇప్పుడున్న జీవితం ఎలా అని మనల్ని మనమే పరీక్షించుకుంటే మనం సరిచేయబడతాం. మనల్ని మనం ప్రతిరోజు విమర్శించుకుంటే మనము ఆత్మీయంగా ఎదగగలిగిన కృపలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఎందుకంటే ఒకవేళ ముందు నేను ప్రార్థన చేసి ఈ ప్రార్థన తగ్గిపోయానేమో, ముందు నేను వాక్యం బాగా చదివి ఇప్పుడు నేను తగ్గిపోయానేమో అని, నేను ముందు ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నానని మనము ప్రతిరోజు మనము విమర్శించుకోవాలి. మనం ముందు రోజుల కన్నా ఈ రోజులు దేవుడి రాకడ సమీపంలో ఉన్నాము కాబట్టి ముందు కన్నా ఇప్పుడు మనం ఎలా ఉండాలి, ఆత్మీయంగా మనము వెలుగు సంబంధులుగా, చీకటి వారము కాము గనక వెలుగు సంబంధులుగా మనము అన్యుల వల్ల మనం ఏం చేయకూడదు, ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఇందును. మనం ఇతరుల వల్ల ఏం చేయకూడదు, నిద్రపోక, ఆత్మీయంగా నిద్రపోక మత్తులము కాక ఇందును. మత్తులు మనం ఎలా అవుతామంటే ఇప్పుడు బాగలేనప్పుడు కోమా స్టేజ్ అంటారు కదా, అంటే వాళ్ళకి ఏమీ తెలియదు. కోమా స్టేజ్లో ఉన్న వారికి వాళ్ళు మత్తు అంటే, ఇప్పుడు మనం బైబిల్ ప్రకారం మనం చూస్తే మత్తులము అంటే లూకా సువార్తలో మనం చూస్తాము 21:34. లూకా సువార్త 21:34 మనం చూస్తే, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఊరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండాలి. మన హృదయములు ఎట్లా మందమైపోతుంది, ఒకటి తిండి వలన, ఇంకొకటి మత్తు వలన, ఇంకొకటి ఐహిక విచారము వలన మందమైపోతుందంట. అట్లా మన హృదయాన్ని మనము మందముగా, మనం మత్తులముగా కాకుండా ఉండాలని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా అని మనము ఐహిక విచారాలు మనలో రాకూడదు. మనం మందముగా ఉండకూడదని దేవుని వాక్యంలో, తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారము వలన మందముగా ఉన్నందున ఆ దినము అంటే ఏ దినం అంటే యేసు ప్రభువారు మధ్యాకాశంలో వచ్చే దినము. అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం జాగ్రత్తగా దేవుని రాకడకు సిద్ధపడితే ఆ రాకడ మనకి సంతోషంగా దేవునిని, యేసు ప్రభువాన్ని ఎదుర్కొన్నట్లు మనకు ఉంటుంది. ఒకవేళ మనము అజాగ్రత్తగా, మనం మందముగా ఆత్మీయ జీవితంలో నిద్రపోతూ మత్తుల వలన మనం ఉంటే ఆ దినము మన మీదకి ఎలా వస్తుంది, ఊరి వచ్చినట్లుగా మన మీదకి ఆ దినం వస్తుంది. ఆ దినము మన మీదకి అకస్మాత్తుగా ఉరి వచ్చినట్లుగా మన మీదకి రాకూడదంటే మనం యేసు ప్రభువుని సంతోషముగా, మనము సిగ్గుపడలేని ముఖముతో ఆయనను మనం ఎదుర్కోవాలంటే మనము మత్తులము కాకుండా మనము ఉండాలి. ఇంకొకటి, ఇతరుల వల్ల నిద్రపోకుండా మనము మెలకువ కలిగిన జీవితం మనకు కావాలి. 35 వచనంలో మనం చూస్తే, ఆ దినము భూమి అంతటా నివసించు వారికి అందరికీ అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగల వారు అగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకువగా ఉండుడని చెప్పాను. మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని, రాబోయే శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, యేసుప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, లూకా సువార్త 21వ అధ్యాయంలో, మార్కు సువార్త 13వ అధ్యాయంలో మనం అన్నీ చూస్తే రాబోయే కాలంలో ఏమేమి జరుగుతాయని మనకందరికీ సువార్తలో రాయబడి, ఆ శ్రమలన్నీ మనం తప్పించుకొని మనుష్య కుమారుడు వచ్చేటప్పుడు ఆయన ఎదుట నిలవబడటానికి మనకు శక్తి కావాలంటే మనం ఆత్మీయ జీవితంలో నిద్రపోయే వారంగా మనము ఉండకు, మెలకువ కలిగిన ప్రార్థన చేసే జీవితం మనకు ఉండాలి. అందుకే మీరు జరగబో వీటినెల్లను
తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గల వారు అగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడని ఎల్లప్పుడూ నిన్న కూడా అంకుల్ శ్రీలకుడికలు చెప్పాలి. ప్రార్థన ఆత్మ మనకు కావాలి, ప్రార్థన చేసేవారముగా మనము ఉండాలి, ప్రార్థన ఆత్మతో మనము నింపబడాలి. మన జీవితాలు, మన కుటుంబాలు, మన సంఘాలు కట్టబడాలంటే ప్రార్థన ఆత్మ మనకు కావాలి. ప్రార్థన ఆత్మతో నింపబడి మనము ప్రార్థన జీవితం మన జీవితాల్లో కట్టబడి స్థితిలో మనము ఉండాలి, ఉజ్జీవింపబడే స్థితిలో మనం ఆత్మీయ జీవితంలో ఉండాలి. ఒకరి అందు ఒకరు పురికొల్పుకొని ఆత్మీయ జీవితంలో మనము ఉండాలి. ఎందుకంటే రాబోయే వీటినల్లా మనము తప్పించుకోవాలంట. వచ్చే శ్రమలు, ఇబ్బందులు, రాబోయే వీటినల్లా తప్పించుకొని మనం ఎవరి ఎదుట, మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు మనకు శక్తి కావాలంటే మెలకువ కలిగి మనము ప్రార్థన చేయాలి. అదేవిధంగా రోమ పత్రిక 13వ అధ్యాయంలో మనం చూస్తే రోమ 13:11 మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళలైనదని తెలిసికొని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటి కంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. ఇక్కడ మనం చూస్తే మీరు కాలము మెరుగు, కాలాన్ని మనము ఎదగాలంట. ఏ కాలాన్ని ఎదగాలి? యేసు ప్రభు రాకడ సూచనలు మనము 24 మత్తయి సువార్తలు కానీ 21 కానీ మార్కు సువార్త 13లో కానీ రాకడ సూచనలు యేసు ప్రభు ఇవన్నీ జరగబోతున్నాయి. ఆయన రాకడ సమీపంగా ఉందని మనము తెలుసుకోవాలని, అందుకే కాలాన్ని మనము ఎదగాలి. మన చుట్టూ అన్ని యేసు ప్రభు చెప్పిన ప్రతి ఒక్కటి రాకడ గురించిన సూచనలు అన్నీ మనకు జరుగుతున్నాయి. అందుకే మనం ఎలా ఉండాలి? మెలకువ కలిగి ఉంటే మనం కాలాన్ని మనము ఎదుగుతాం. ఒకవేళ ఆత్మీయంగా నిద్రపోతే ఏ కాలమో, మనం ఏ సమయంలో ఉన్నామో, ఏ కాలంలో ఉన్నామో మనకు తెలియదు, మనము మత్తులముగా ఉంటాం. కానీ ఒకవేళ ఆత్మీయంగా మెలకువ కలిగిన జీవితంలో మనం ఉంటే మనం ఎలాంటి కాలంలో మనం ఉన్నామో అని మనము గుర్తించగలుగుతాం. కాలమును ఎరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడు. నిద్ర మేలుకొను వేళ అయినదని. ఇప్పుడు మనం ఎక్కడైనా వెళ్ళాలని సిద్ధంగా ఉంటే ఆ సమయం వచ్చేటప్పుడు మన చురుకుగా మనము రెడీ అయిపోయి త్వరగా మనము లేచిపోతాం. ఎందుకు? ఒక దగ్గర మనం వెళ్ళాలని ఆ టయానికి మనం అదేవిధంగా మనము కూడా ఈ కాలం ఎలాంటి కాలం అంట, మనం నిద్ర మేలుకొన సమయము, కాలము. ఈ కాలం ఎట్లా మనం ఆత్మీయంగా ఒకవేళ మత్తులుగా ఉన్నామా, నిద్రపోయే వారంగా ఉన్నామా, ఈ కాలం ఎలాంటి కాలం అంటే మనం మేలుకొనే సమయం. మనం ఆత్మీయతలో ఉజ్జీవింపబడే సమయం. కాలాన్ని తెలుసుకొని ఆయన రాకడ సమీపముగా ఉన్నదని తెలుసుకొని మనము నిద్ర మేలుకొనే సమయం అని మనం తెలుసుకొని మనము విశ్వాసులం అయినప్పటి కంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. మనం బాప్తిసం పొందినప్పుడు నేను రక్షణ పొంది ఉన్నామని చెప్పుకుంటాం కదా. దేవుడు మనకిచ్చినది రక్షణ. ఆయన కృప వలన మనము రక్షింపబడి ఉన్నాం. ఈ రక్షణ అనేది సంపూర్ణముగా ఎప్పుడు మనకు జరుగుతుందంటే ఆయన రాకడ వచ్చేటప్పుడు, ఆయన రాకడలో మనం ఎత్తబడేటప్పుడు ఆ రక్షణ అనేది అది సంపూర్ణముగా మన జీవితంలో అదే. అందుకే మనము విశ్వాసులం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు ఎక్కడ ఉంది? మరీ సమీపముగా ఉందంట. అంటే ఆయన రాకడ సమీపముగా ఉంది, మన రక్షణ సమీపముగా ఉంది అని దేవుని వాక్యంలో చూసాం. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. రాత్రి చాలా గడిచి అంటే ఇప్పుడు బైబిల్ ప్రకారం మనం చూస్తే రాత్రి కాలము, పగలు కాలం అంటే ఏంటంటే, రాత్రి కాలం అంటే ఇప్పుడు మనం ఉన్న కాలమే రాత్రి కాలం. అంటే ఇప్పుడు మనము జీవిస్తున్నాం కదా, ఇది రాత్రి కాలం. పగలు సమీపిస్తుందంటే దేవుని రాకడ సమీపిస్తుంది. ఆయన రాకడకు మనము ఇది ఇక్కడ మనం చూస్తే రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి
తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. ఈ రాత్రి కాలంలో రాత్రి కాలము గడిచిపోతుంది, పగలు సమీపిస్తుంది, ఆయన రాకడ సమీపిస్తుంది, ఆయన మధ్యాకాశంలో వచ్చే సమయము సమీపిస్తుంది. కనుక ఒకవేళ మనలో అంధకార క్రియలు ఉందా, మనలో ఇంకా పాపపు క్రియలు జీవిస్తుందా, రక్షణ పొంది ఉన్నా కానీ ఇంకా ఏమైనా అంధకార క్రియలు ఉంటే, ఇంకా మనం మత్తుగా ఉంటే, ఇంకా ఆత్మీయతలో నిద్రపోయే మనముగా ఉంటే మనల్ని మనం పరీక్షించుకొని అంధకార క్రియలను మనం విసర్జించి మనం ఎలా ఉండాలి? తేజో సంబంధమైన యుద్ధోపకరణములు మనము ధరించుకోవాలి. అంటే వెలుగు సంబంధమైన యుద్ధోపకరణము, సర్వాంగ కవచము. ఎఫెసుల 6వ అధ్యాయం, సమయం లేదు కాబట్టి ఎఫెసుల 6వ అధ్యాయంలో మనం చూస్తే సర్వాంగ కవచములు మనం తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొని మనము ధరించుకుందాము. ఎందుకంటే యుద్ధోపకరణం మనం ధరించుకుంటేనే అపవాది వేసే బాణాలన్నిటి నుండి మనము జయించగలము, విశ్వాసంలో నిలబడగలము. ఆత్మీయ పోరాటములో మన విశ్వాసాన్ని మనము కాపాడుకోగలము. అపోస్తలుడు పౌలు అంటారు కదా, నేను మంచి పోరాటము పోరాడెత్తుకొని నా పరుగు కడముట్టించుకొని నా విశ్వాసము నేను మంచి పోరాటం నా పరుగు నేను కడముట్టించాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. అలాంటి జీవితం మనకు కావాలంటే ప్రతిరోజు మనం కూడా పరీక్షించుకొని మనము కూడా అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొని మనకెదురయ్యే ప్రతి పోరాటంలో జీవితము జీవించాలంటే తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు మనము ధరించుకోవాలి. ఆ సర్వాంగ కవచాన్ని ధరించుకుంటే మన జయ జీవితం మనము జీవించగలం. 13వ వచనంలో చూస్తే అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకో. ఒకవేళ మనలో అల్లరితో కూడిన ఆటపాటలు ఉందా, మత్తు, కామ విలాసము, పోకిరి చేష్టలు, కలహము, మత్సరము అని ఇలాంటి కార్యాలు, ఇలాంటి పాపపు కార్యాలు ఇంకా ఉందా, అవన్నీ మనం ఏం చేయాలి? విసర్జించుకోవాలి. అవన్నీ మనం విసర్జించుకొని పగటి వేళ మనం ఎలా నడుచుకుంటాం? అయ్యో ఇతరులు నన్ను చూస్తారు కదా, నేను సరిగా నడవాలి. వెలుగులో మనం ఎలా నడుచుకుంటాం? అందరికీ నేను మంచిగా కనిపించాలి. అదేవిధంగా యేసు ప్రభువారి ముందు మనము నిర్దోషులముగా, కపటము లేని వారుగా, నిష్కలంకము లేని వారుగా మనం నిలబడాలంటే ప్రతి ఒక్క అంధకార క్రియలను మనము విసర్జించుకొని మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారే. ఇలాంటి అంధకార క్రియలను మనం విసర్జించి ఎవరిని ధరించుకోవాలి? యేసు ప్రభువారిని. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారు. మనం ఎవరిని ధరించుకోవాలి? యేసు ప్రభువుని మనము ధరించుకున్న వారే శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకూడదు. శరీర విషయమై మనము ఆలోచన ఇక మీదట మనకు ఉండకూడదు. మన శరీర విషయంలో వచ్చే ఆలోచన మనము జయించటానికి మనం తేజో సంబంధమైన యుద్ధోపకరణములు మనము ధరించుకోవాలి. అందుకే ప్రతి ఒక్క అంధకార మత్సరం ఉందా, కలహం ఉందా, పోకిరి చేష్టలుందా, కామ విలాసం ఉందా, అల్లరితో కూడిన ఆటపాటలు ఇంకా మన జీవితంలో అది జీవిస్తున్నాయా, అవన్నిటిని మనం విసర్జించి ఆ తేజో సంబంధమైన యుద్ధోపకరణం ధరించుకొని మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును మెట్టుకు మనం ఏం చేయాలి? ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకొని పగటి వారముగా మనము వెలుగు సంబంధులుగా మనం జీవించాలి. అంధకార క్రియలన్నీ మనము విసర్జించాలి. ఎందుకంటే ఆ దినము సమీపముగా ఉన్నది. అదే 1 దశలోనికలో మనం చూసుకుందాం. 5వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు. ఎందుకంటే యేసు ప్రభువు ఎప్పుడు వస్తారు, ఏ గడియ వస్తారు, ఏ సమయం వస్తారో మనకు తెలియదు. ఆ దినము దొంగ వలె మన మీదికి ఎందుకంటే రాకూడదు. ఇక్కడ ఏం, సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు ఎలాంటి వారు? చీకటి వారు. చీకటికి మనలో చోటు లేదు. చీకటి క్రియలు ఉంటే మనము విసర్జించి మన తేజో సంబంధమైన
యుద్ధోపకరణములు మనము ధరించుకోవాలి. ఇక్కడ కూడా 5వ అధ్యాయము 7వ వచనంలో కూడా మనం చూస్తే, నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణ అను శిరస్నానమును ధరించుకుందాము. ఇప్పుడు మత్తుగా ఉన్నవారు రాత్రి వేళ మత్తుగా ఉంటారు, రాత్రి వేళ నిద్రపోతారు. మనం రాత్రి వేళ నిద్రపోయే చీకటి కార్యము చీకటి క్రియలకు సంబంధులుగా మనము పిలువబడలేదు. పరిశుద్ధులు, ఇప్పుడు అంకుల్ చెప్పారు కదా, మనల్ని దేవుడు దేనికి పిలిచాడు? మీరు పరిశుద్ధులుగా ఉండటకే. నేను పరిశుద్ధుడని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన పిలుపు మన ఎడల ఎలా ఉంది? మనం పరిశుద్ధంగా ఉండాలి. మనం ఆయన ఎదుట నిర్దోషులుగా నిలబెట్టడానికి మచ్చ కపటము డాగు లేకుండా మనల్ని ఆయన ఎదుట నిష్కలంకముగా అంటే కలంకము లేని సంఘముగా, ఏ ముడత ఏ డాగు లేకుండా ఆ పరిశుద్ధ సంఘముగా ఆయన ఎదుట నిలబడటానికి దేవుడు తన్ని తానే బలిగా ఆయన సిలువలో అర్పించుకున్నాడు. అందుకే మనం చీకటి వారము కాము, మనము రాత్రి వారము కాము. అంధకార క్రియలు మనలో ఉండకూడదు. ఒకవేళ ఉంటే మళ్ళీ మనం పరీక్షించుకొని అన్నీ విసర్జించి తేజోసమ్మతమైన యుద్ధోపకరణం ధరించుకొని క్రీస్తును ధరించుకున్న వారు మనం పగటి యందు మనము మర్యాదగా నడుచుకోవాలంట. అంటే యేసుప్రభువుని చూసి ఆయన రాకడ ఒక్కరిని ఒకరు హెచ్చరించుకొని ఆయన రాకడ సమీపముగా ఉంది కాబట్టి మనం మెలకువ కలిగిన జీవితం, ప్రార్థన కలిగిన జీవితం, ఒకరిని ఒకరు గురి కొలుపుకొని ఆత్మీయ జీవితంలో మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినావన్నీ నాతో ఇచ్చుటకును, బాధల నుండి నన్నిచ్చుటకును. కోల్పోయినావన్నీ నాతో ఇచ్చుటకును, బాధల నుండి నన్నిచ్చుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నే ఉండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నే ఉండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుపై